హలో! ఈ ఆడవాళ్ళ బాధలు ఎప్పటికి తీరనివండి. సముద్రం ఎంత లోతుంటదో ఆడవాళ్ళ బాధలు కూడా అంతే లోతుంటాయండి. ఏంటక్క అన్ని బాధలు అనుకుంటున్నారండి? అన్ని బాధలు నాకేం లేవులేండి. ఈ వంటకొచ్చిన బాధలండి, ఈ తిప్పలన్నీ పిల్లలకి రోజు ఏం లంచ్ బాక్స్ పెట్టాలా, ఏం కర్రీ చేయాలా, సాయంత్రం ఏం కర్రీ చేయాలా, ఉదయం ఏం కర్రీ చేయాలా అని ఇవే బాధలు ఉంటాయండి ఆడవాళ్ళకి. అవునంటారా కాదంటారా కామెంట్ చేయండి. ఈరోజైతే నేను చపాతీలలోకి ఒక కొత్త కూర ట్రై చేస్తున్నాను. ఏం పేరు పెడతారో మీరే కామెంట్ చేసేయండి. దానికోసం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత ఒక 3 పొటాటోస్ కట్ వేసుకొని అవి కూడా మగ్గిన తర్వాత అందులో కొంచెం మిల్ మేకరు 2 టమోటాలు వేసుకొని బాగా ఫ్రై చేసుకొని ఇందులో ఉప్పు కారం పసుపు వేసుకొని అవి కూడా బాగా మగ్గేంత వరకు మగ్గించుకున్న తర్వాత ఇందులో టీ గ్లాసు శనగపప్పు, టీ గ్లాసు కందిపప్పు ఉడికించుకొని, మనకు సాంబార్కి అయితే ఎలా ఉడికించుకోవాలో అలా ఉడికించుకొని మెదుపుకొని, ఆ తర్వాత మనం ఫ్రై చేసుకున్న ఈ ఆలుగడ్డలో వేసేసుకొని కొంచెం తగినన్ని వాటర్ వేసుకొని, ఇప్పుడు ఏమైనా ఉప్పు కారం తక్కువైతే అడ్జస్ట్ చేసేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఒక 5 లేదా 10 నిమిషాల పాటు దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. ఇలా ఉడికించుకొని ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా, కొంచెం కొత్తిమీర వేసేసుకొని దించేసుకున్నామంటే మన కూర రెడీ అయిపోద్దండి. ఇంతకు మీరు ఈ కూరకి ఏం పేరు పెడతారో, మీరు ఎప్పుడైనా ఇలాంటి కూర చేస్తారో లేదో కూడా కామెంట్ చేయండి. నేనైతే ఆలు దాల్ అని చెప్తున్నాను. ఓకే.